అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. గచ్చిబౌలిలో 26 లక్షలకే ఫ్లాట్లు హైదరాబాదీలకు అద్దరిపోయే గుడ్ న్యూస్. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. అకౌంట్లో డబ్బు జమ. పోటీ లేని వ్యాపారం అని పైరసీని ఎంచుకున్న ఐబొమ్మ రవి ఎపిసోడ్లో పూటకో నాటకం. 3 సినిమాలతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది. కానీ ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది బాలీవుడ్ బ్యూటీ జియా ఖాన్. నిజమైన ప్రేమ కథ, కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్. ఓటీటీలో దుమ్ము రేపుతున్న చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. భయపడుతున్న వాతావరణ శాఖ. గడప దాటాలంటే ప్రజల్లో వణుకు. వచ్చే 2 రోజుల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. ఆ పెద్ద డైరెక్టర్ పిలిచి మోసం చేశాడు. 5 కోట్లు నష్టపోయాను అని చెప్పిన టాలీవుడ్ హీరో శ్రీనివాస్. వరల్డ్ కప్ కౌంట్ డౌన్ స్టార్ట్. అగార్కర్ మార్క్ సెలక్షన్. అక్షర్ పటేల్ కు ఊహించని ప్రమోషన్. చిరంజీవి రజనీతో బ్లాక్ బస్టర్ హిట్స్. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఇప్పటికీ సినిమాలో యాక్టివ్ గా ఉన్న శోభన. అందంలో ఐశ్వర్యరాయ్కే పోటీ. అప్సరసలు సైతం సైడ్ అవ్వాల్సిందే. ప్రపంచ అందమైన హీరోయిన్లలో టాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇప్పుడే కొనేయండి. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు ఊహకందదు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపికుంట తండాలో ఊరంతా కరెంట్ షాక్. సెల్ ఫోన్ లో ఛార్జింగ్ పెడుతూ యువకుడు మృతి. పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు. ఇక ఇంటికి వచ్చాడో లేదో కాసేపటికే పరమేష్ భార్యను నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టాడు. ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. బ్యాంక్ అకౌంట్ లో 15,000 జమ చేసింది. ఏపీ వర్సెస్ తెలంగాణ మళ్లీ మొదలైన నీళ్లలొల్లి. తగ్గేదే లేదంటున్న ఇద్దరు సీఎంలు. కోల్కతా విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలో తాహెల్పూర్ బయలుదేరిన మోదీ హెలికాప్టర్ దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత చాపర్ తిరిగి కోల్కతాకు వెళ్లిపోయింది. టాలీవుడ్ నటి ఆమెని బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీ కండువ కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రామ్ పోతినేని భాగ్యశ్రీ జంటగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 25 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. విద్యార్థుల రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారంతా నాలెడ్జ్ ఎకానమీలో భాగం కావాలని సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపరిచేలా రాష్ట్రంలో ముస్తాబు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మళ్లీ మేము వస్తే ఒక్కొక్కరిని చంపేస్తాం, కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతాం అని కొందరు బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ పరోక్షంగా వైఎస్ జగన్ ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడడు అని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సభలో హెచ్చరించారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ హాస్పిటల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఆసుపత్రిలోని కెఫ్టేరియా మేనేజర్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తైవాన్ రాజధాని తైపీలో మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. స్మోక్ బాంబులు, కత్తితో ప్రజలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కనిపించిన వారిని పొడుచుకుంటూ పోయాడు. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్యకి తోషాఖానా 2 కేసులో ఎఫ్ఐఏ ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు అక్కడి లోకల్ మీడియా పేర్కొనింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లు ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేటు తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్ ఏకంగా 5,000 పెరిగి జీవితకాల గరిష్టానికి చేరింది. కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో బాలయ్య అఖండ 2 గురించి చెబుతూ ఎమోషనల్. ఏనుగుల మందను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ప్రెస్ రైల్, పట్టాలు తప్పిన 5 బోగీలు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు, యువి సోను సూద్ ఆస్తులు జప్తు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన ఓ పైలట్ తనపై దాడి చేశాడని స్పైస్ జెట్ ప్రయాణికుడు అంకిత్ దేవన్ ఆరోపించారు. రణ్వీర్ సింగ్ దురంధర్ వసూళ్ల వండర్ సృష్టించింది. ఇండియాలో విడుదలైన 15 రోజుల్లోనే 500 crores కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.